నాకే ఇలా అనిపించిద్దా? అందరికి అనిపించిద్దా? ఉదయం లేచిన దగ్గర నుండి పడుకున్న దాకా ఎంత పని చేసినా ఒక్కరిని కూడా మనం ఇంప్రెస్ చేయలేం. నాకు అనిపించిద్ది అది. అది కాక ఈ పనికి ఒక గుర్తింపు ఉండదు, పాడు ఉండదు. నువ్వు రెయ్యంబోగులు నిద్రపోకుండా చేసినా అది నిన్ను బాధ్యతే అంటుంటారు కానీ నీ కష్టంలో ఎవరు తోడుండరు. ఇది మాత్రం నాకు అర్థమైంది. ఒక బంధం నిలబడాలంటే ఒకరు మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి, సర్దుకొని ఒకరి ఇష్టానికి విలువిస్తూ ఉండాలి. అంతే. నువ్వెంత నేను ఎంత అనుకుంటే మాత్రం ఇంక గొడవే. సర్లే ఇదంతా మాకెందుకు చెబుతున్నావు అనుకుంటున్నావు. సర్లే నేను కూడా ఏదో నాకున్నది దీంట్లోనే చెప్పుకోగలను మనసులో ఉన్న మాటలు. సరేలేండి, నేనేం చేస్తున్నానంటే చూశారు కదా, బియ్యపు పిండితో చేసిన మురుకులు. నాకు కూడా పెద్దగా చేత కాదు. ఎప్పుడు మా అమ్మ పిండి కలిపించిద్ది, నేను చేస్తా. కానీ ఈసారి నా సొంతంగా నేనే కలిపి చేస్తున్నా. అయితే 3 కప్పులు, అంటే మనం ఏదైనా కొలత తీసుకున్నాం అనుకో దాంతో చెప్తున్నా. 3 కప్పులు బియ్యం పిండి తీసుకుంటే 1 కప్పు శనగపిండి తీసుకున్నా. అంటే కొంతమంది మినప్పిండితో కూడా చేస్తారు, అంటే మినుములతోటి. నేనైతే ఇక్కడ శనగపిండితోనే చేస్తున్నా. అయితే బియ్యం పిండి శనగపిండి 2 బాగా కలిపి ఆ కలిపిన దాంట్లో నువ్వులు, వాము, ఇదిగో ఉప్పు, తర్వాత కారం. కొంతమంది కారం కూడా వేసుకోకుండా చేసుకుంటారు, కానీ కొంచెం కారం వేసుకుంటే కొంచెం బాగుంటుందని వేసాను. మా అమ్మ వేసిద్ది. ఇంక ఇవన్నీ వేసి బాగా కలపాలి. అయితే బాగా కలిపిన తర్వాత ఇక్కడే ఉంది ట్రిక్. చాలా మంది చల్లనీళ్ళు పోస్తారు, కానీ చల్లనీళ్ళ కంటే కూడా వేడి నీళ్ళు కాగబెట్టి, అంటే వేడి నీళ్ళు పోసి పిండి కలిపితే చాలా బాగుంటుంది. అంటే మనకి మురుకులు తినేటప్పుడు బాగా క్రిస్పీగా కరుం కరుం అంటుంటాయి. చల్లనీళ్ళతో కూడా కలుపుకుంటారు, కానీ వేడి నీళ్ళతో కలుపుకుంటే బాగుంటుంది. ఇవి అందరికీ తెలిసినవే కదా, పెద్దగా నువ్వు చెప్పేది ఏముంది అనుకుంటారేమో. నాకు ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకైతే ఇది కొత్తగానే ఉంటుంది. నాలాగా తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకని అలాంటి వారి కోసం. అయితే కొంతమంది అట్లా రావడం కోసం నూనె వేస్తారు, నెయ్యి వేస్తారు. ఇంక ఇవన్నీ నేనేమీ వేయలేదు. ఇవి ప్రస్తుతానికైతే ఇంక ఇవి వేసి బాగా ముద్ద టైప్గా వచ్చేటట్టుగా కలిపిన. వేడి నీళ్ళు కాలుతాయేమో చూసుకొని కలుపుకోండి. నేనైతే కొంచెం గోరువెచ్చగానే ఉండేసరికి పోసేసిన, అంతేం కాలేదు. ఇవన్నీ బాగా కలపాలి. అంటే బాగా కలిపి పిండిని కూడా ఒక 20 నిమిషాలు నానబెట్టాలి. లేకపోతే నాకు ఫస్ట్ ఒకసారి ఏం జరిగిందో తెలుసా, ఇట్నే నేను హడావుడిగా తెలియకనే పిండి కలిపేసి గబగబా బాగా కాగే నూనెలో వేసా. అది నానకపోయేసరికి అక్కడక్కడ చిన్న చిన్న ఉండలు ఉండడం వల్ల నూనెలో వేయంగానే టుపామని పేలి నూనె మీద పడింది. నాకైతే మీద పడింది అంటే అది ఇప్పుడు కాదులే, ఒక 4-5 సంవత్సరాలు అయింది. ఇంకెట్లుంటుంది చాతకున్నోళ్ళు వంటలు చేస్తే. ఇంక ఇవన్నీ చెప్పినా కూడా అబ్బా ఏం చూడబ్బా అనుకుంటాం. ఎందుకులే ఇవన్నీ. కానీ అయితే పిండిని మాత్రం ఒక 20 నిమిషాలు నానబెట్టండి. పిండి బాగా నానిద్ది, ఒంట్లో అవేం లేకుండా. ఇదిగో ఇలాగా మనకు నీరు సరిపడినంత పోసుకుంటూ దాన్ని కలుపుకుంటూ ఉండండి. కొంతమంది మనకు ఓపికతో అన్నీ చెప్పలేరండి, మనమే కొన్ని చూసి నేర్చుకోవాలి. ఇంకా మన పిల్లల కోసం మనం చేసి పెట్టుకోవాలి కాబట్టి ఇంకా మనకి ఎల్లకాలం అమ్మలు తోడుండరుగా. ఇదిగో ఇంక ఇలా ముద్ద వచ్చేటట్టుగా కలుపుకొని మనకి అంటే గిద్దలకు ఒత్తుకునేటట్టుగా టైట్గా ఏం లేకుండా కొంచెం బాగా జారేటట్టుగానే పిండి కలుపుకోవాలి. అయితే నేను డైరెక్ట్గా నూనెలో వత్తలేదు. ఇదిగోండి ఇలాగా ఒక కవర్ లాంటిది పరుచుకొని పిండిని ఇదిగో ఈ గిద్దలతోటి ఇదిగో ఇలా పేపర్ మీద ఒత్తేసాను. పేపర్ కదా అది, కవరు. నాకు డైరెక్ట్గా నూనెలో వేయాలంటే భయం వేసింది. అదే చెప్పాను కదా, నా మీద ఒకసారి నూనె పడింది. అందుకనే ఇంకా అప్పటి నుంచి నేను డైరెక్ట్ అంటే దీని వరకులే ఇలా వేసుకున్నాం అనుకో, మనకు ఒక వాయికి సరిపడినన్ని ఒత్తుకొని ఇదిగో ఇలాగా ఇంక ఇవన్నీ మంచిగా తీసుకొని నూనెలో వేయచ్చు. ఇదిగో ఇట్లా చేసిన మన చేతికి రావాలంటే పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇదిగో బాగా కాగే నూనె, అంటే మళ్ళీ అట్టని మసలు కాగే నూనెలే కాకండి, నూనె కాగబెట్టి కొంచెం సిమ్లో పెట్టండి. తర్వాత అప్పుడు బాగా నూనె మంచిగా ఉంటుంది. దూరంగా ఉండి కొంచెం నిదానంగా జాగ్రత్తగా వేస్ట్ చేసుకోండి.
చేద్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్లో వచ్చేసి నేను ఏమేం చేస్తాను, నేను కూడా కొన్ని కొత్తగా నేర్చుకుని చేయాలనుకుంటున్నా. అయితే మెయిన్ వచ్చేసి నేను టైలరింగ్ వీడియోస్ పెడతాను. నచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఏం చేద్దాం, బయటికి పోయి ఏం వర్క్ చేయలేని పరిస్థితి. పిల్లలను చూసుకుంటా ఇంట్లో ఉండాలి కదా. ఇక అందుకని అది కాక ఆడవాళ్ళకి ఏదో ఒకటైతే చేతిలో ఉండాలి. అదే చెప్పానుగా ఫస్ట్లో, మనము ఇంట్లో పని గంటల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి చేసినా ఇంట్లో పనే కదా అదరు అని మామూలుగానే సింపుల్గానే చూస్తుంటారు. నీకు ఒక విలువ ఉండాలన్నా, ఒక మర్యాద ఉండాలన్నా, నీకంటూ ఒకటి ఉంటే, నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. నచ్చిందా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.